వైఎస్ఆర్పై మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు తగదన్నారు వైసీపీ నేత తమ్మినేని సీతారాం. ఉనికి కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు తమ్మినేని సీతారాం. అసలు ఆయనకి ఏం తెలుసు? చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయటానికి సిగ్గుండాలి. ఇంకెవరి మీద అన్నా ఉంటే అర్థం ఉంది. ఈ రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేశావంటే దాన్ని ఏమనుకోవాలని చెప్పారు. ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు అవసరమా? మేము అడుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే చాలా సీరియస్ గా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ నేత తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రనాయుడు మరణం వెనుక అచ్చెన్న హస్తముందని ఆరోపించారు. ఆయన సింగీపురం వద్ద ఎర్రనాయుడును చంపాలని ప్రయత్నించలేదా అంటూ ప్రశ్నించారు. ఆ రోజు పార్టీలో ఉంటూ కాపాడుకుంటూ వచ్చామన్నారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలని అచ్చెన్నకు కౌంటర్ ఇచ్చారు తమ్మినేని సీతారాం. ఎర్రనాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు. ఆయనకి బాంబు పేలి సాగు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి వైడర్ చాలా పెద్ద ఎత్తున చెబుతున్నారు. ఆ పెద్ద ఎత్తున చెబుతున్నటువంటి వాటిల్ని నువ్వు అది కాదని చెప్పి ఖండించు. తర్వాత నువ్వు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ లో మీ అన్నయ్య గారు చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా నేను అంగీకరించాను. ఎవరన్నా